శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మా వాడు నన్ను ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగాడనమాట. నాన్న, ఇంతమందిలో దేవుడు మనల్ని చూసి ఉంటాడా, దేవుడు మనల్ని గుర్తుపడతాడా అని అడిగాడనమాట. దానికి నేనేం చెప్పా అంటే, దేవుడు లేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు. దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఆయన ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, మన ప్రవర్తన అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. దేవాలయానికి వెళ్ళేది దేవుడు మనల్ని చూడడానికి కాదు, మనం దేవుడిని చూడడానికే దేవాలయానికి వెళ్తాము. దేవుడు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూనే ఉంటాడు అని చెప్పాను. అప్పుడు అర్థమైంది మా అబ్బాయికి, దేవుడు మనకి కనిపించడు కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళి దేవుడిని చూస్తాము.